ఇంధన ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ శాంతియుత ఆందోళనలు చేపట్టింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లకు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వినతి పత్రాలను సమర్పించారు. చంద్రబాబుకు ప్రచారం తప్ప పరిపాలన చేత కాదని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. కూటమి అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని టీడీపీ తన మేనిఫెస్టోలో పెట్టింది. దాన్ని చెత్తబుట్టలో పాడేశారా అని నిలదీశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ఇంధన ధరలు ఉన్నాయని మండిపడ్డారు. ప్రజలను దోచుకోవటమే తప్ప మేలు చేయటం చంద్రబాబు ప్రభుత్వానికి తెలియదన్నారు. చంద్రబాబుది అబద్ధాల ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. తాను విజనరీ సీఎం అని చంద్రబాబు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. తండ్రి కొడుకుల అధికారంలో లేనప్పుడు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చెబుతున్న మాటలకు పొంతన లేదన్నారు. పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనలకు దిగారు. పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలోని ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని విమర్శించారు. ధరల పెంపు వల్ల ప్రజలపై భారం మరింత పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఈ డీజిలు, పెట్రోలు ఇవి పెరిగి అవి పెరిగి తర్వాత ఆయిల్స్ తినేటటువంటి మరి వస్తువులన్నీ కూడా రేట్లు పెరిగేట్టయితే అనేక రకాలైనటువంటి కష్టాలు పడతాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఆలోచించి వెంటనే ఇతర రాష్ట్రాలు ఏ రకమైనటువంటి ట్యాక్సులు వసూలు చేస్తున్నాయో ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా మీరు కూడా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రకాశం జిల్లా దర్శిలో భారీ ర్యాలీని చేపట్టారు. ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంధన ధరలు నియంత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, దీంతో సామాన్యుల బ్రతుకులు దుర్భరంగా మారాయన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని చోట్ల ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నానా రకాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ రకరకాల పన్నులు వేస్తూ అంతకుముందు కరెంటు మీద పన్ను వేశారు. ఇప్పుడు కావాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, చంద్రబాబు నాయుడు కలిసి ఈ పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెంచడానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలందరూ కలిసి ఈరోజు దర్శి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో దర్శిలో ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత ఎలక్షన్ల ముందు మేము పెట్రోల్ రేట్లు పెంచము, తగ్గిస్తామని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్ అప్పుడు మొత్తం ఇచ్చిన దాంట్లో కూడా క్లియర్గా చెప్పారు. ఎలక్షన్లు అయిన తర్వాత రకరకాల బాధలు చేస్తూ ముఖ్యంగా ఇప్పుడు పెట్రోల్ రేట్లకు వచ్చేకి ₹3.29, అదేవిధంగా డీజిల్ మీద ₹3.14 విపరీతంగా పెంచేసి రాష్ట్రంలో పేద ప్రజల్ని, రైతుల్ని నానా రకాలుగా ఇబ్బందులు పడిస్తుంది. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని విశాఖ జిల్లా భీమిలిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. భీమిలి ఆర్డీఓ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్లి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వినతి పత్రాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఆటోలు తిప్పుకునే వాళ్ళు, ఆటో కార్మికుడు ఇబ్బంది పడతా ఉన్నాడు. ప్రైవేట్ ట్రావెల్స్ కార్ తిప్పుతున్న, ప్రైవేట్ కార్ తిప్పుకున్న వారు ఇబ్బంది పడతా ఉన్నారు.
మధ్యతరగతి కుటుంబీకులు కనీసం వారు ఉద్యోగస్తులుగా ఆఫీస్ మీదకి వెళ్ళే పరిస్థితులు ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ మీరు కానీ మీ తనయుడు మాత్రం స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతారు. మీకు ఎక్కడా కూడా పొదుపు మంత్రం వర్తించదు. దానికి మీ డ్రామా కట్టించడానికి కొంతమంది మీ మంత్రులు సైకిల్ మీద వెళ్తారు. వాళ్ళ మీద సైకిల్ మీద వెళ్తున్న అతనికి వెనకాతల్లో కారుని కెమెరామెన్ పెట్టుకుంటాడు. అతను వీడియో తీస్తాడు. ముందు ఒక వీడియో తీస్తారు, ముందు ఒక కారు పెట్టుకుంటారు. మీరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరు చెప్పే పొదుపు మంత్రం ఇది. అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని మండిపడ్డారు రాజోలు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి. రాజోలులో ఇండియన్ పెట్రోల్ బంక్ నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ప్రజలు రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాటి ధరలు తగ్గించాల్సింది పోయి పొదుపు చేయాలంటూ ప్రకటనలు చేయటం సిగ్గుచేటు అన్నారు. ఇంధన రేట్లు పెరిగితే నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతాయన్నారు. రైతులు ప్రజల గోడు కూటమి కళ్లకు కనిపించదా అని నిలదీశారు. గత ప్రభుత్వంలో బాదుడు అన్న చంద్రబాబు ఇప్పుడు ప్రజలను బాదుతున్నారన్నారు జగంపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం. కాకినాడ జిల్లా జగంపేటలో పెంచిన పెట్రోల్ ధరలకు నిరసనగా పార్టీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి ట్రాక్టర్లతో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువ రెట్లు ఉన్నాయన్నారు. దీనివల్ల రైతులు చిరు వ్యాపారులపై తీవ్రంగా ప్రభావం పడుతోందని నరసింహం విమర్శించారు. కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్తపేటలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. స్థానిక పెట్రోల్ బంకు వద్ద నిరసనలు తెలిపారు. అధికారంలోకి రాగానే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామన్న కూటమి నేతల మాట తప్పారని జగ్గిరెడ్డి మండిపడ్డారు. పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా రేట్లు పెంచారని ఫైర్ అయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రేట్లు అధికంగా ఉన్నాయన్నారు. పెట్రోల్ రేట్లు పెరగటం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలపై మరింత భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విజనరీ ఈ యొక్క ప్రపంచంలోనే తెలివైనటువంటి వాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నగరాలు నిర్మించగలిగినటువంటి తెలివితేటలు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి రేటు 113 రూపాయలు ఇవాళ పెట్రోల్కి వసూలు చేసుకున్నారు. ఈ రకంగా పెట్రోల్ డీజిల్ ధరల్ని భారీగా పెంచడం వల్ల ముఖ్యంగా రైతులు ఇప్పటికే వారి యొక్క ఎరువులు విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి. అలాగే నిత్యావసర సరుకులు ఎవరైతే మహిళలు ఉన్నారో ప్రతి ఒక్కరు వంట నూనె దగ్గర మొదలు పెడితే పప్పు బెల్లాల వరకు ఇవాళ రేట్లు శృతి మించి పెంచేసే కార్యక్రమం చేశారు. గత ప్రభుత్వంలో బాదుడు అన్న చంద్రబాబు ఇప్పుడు ప్రజలను బాదుతున్నారన్నారు జగంపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం. కాకినాడ జిల్లా జగంపేటలో పెంచిన పెట్రోల్ ధరలకు నిరసనగా పార్టీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీని చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి ట్రాక్టర్లతో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువ రెట్లు ఉన్నాయన్నారు. దీనివల్ల రైతులు చిరు వ్యాపారులపై తీవ్రంగా ప్రభావం పడుతోందని నరసింహం విమర్శించారు. కోనసీమ జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్తపేటలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. స్థానిక పెట్రోల్ బంక్ వద్ద నిరసనలు తెలిపారు. అధికారంలోకి రాగానే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామన్న కూటమి నేతలు మాట తప్పారని జగ్గిరెడ్డి మండిపడ్డారు. పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేలా రేట్లు పెంచారని ఫైర్ అయ్యారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా నెల్లూరులో వైఎస్ఆర్సీపీ ఆందోళనలు చేపట్టింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రిక్షా తొక్కుకుంటూ నిరసన ర్యాలీ తెలిపారు. బార్కాస్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ నిరసన ర్యాలీ సాగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే రికార్డు స్థాయిలో పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్నాయన్నారు మాజీ మంత్రి కాకాణి. ఇంధన ధరలు నియంత్రిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రేట్లు భారతదేశంలో ఎక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈరోజు మేము ప్రత్యేకంగా ఏం కోరామంటే, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పాడు పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తాను అని చెప్పి ఆ నియంత్రించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈరోజు దాదాపుగా పెట్రోల్ మీద 31% వ్యాట్ వసూలు చేస్తున్నారు. దానితో పాటు ₹4 అదనంగా వసూలు చేస్తున్నారు. లీటర్ మీద ₹1 రోడ్ సెస్ విధిస్తున్నారు. పెట్రోల్ దగ్గరికి వచ్చేటప్పటికి 22.25% వ్యాట్ విధిస్తున్నారు. దాని మీద మరలా ₹4 అదనంగా తీసుకుంటున్నారు. ₹1 రోడ్ సెస్ ఈరోజు వసూలు చేస్తున్నారు. కాబట్టి రేట్లు పెరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు మీరు దానికి సంబంధించి మీరు ఏదైతే వ్యాట్కి సంబంధించి సర్దుబాటు చేసుకుంటారా, లీటర్కి ₹4 వసూలు చేసే దాంట్లో సర్దుబాటు చేసుకుంటారా, ₹1 రోడ్ సెస్లో సర్దుబాటు చేసుకుంటారా, సామాన్యుడి మీద భారం పడనీయకుండా చూడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. నిత్యావసర సరుకులు కూడా ధరలు పెరిగేటువంటి కూరగాయల దగ్గర నుంచి ప్రతి వస్తువు కూడా ఈరోజు రవాణా ద్వారా వచ్చేటువంటి ప్రతి వస్తువు మీద భారం పడేటువంటి పరిస్థితి, అది నేరుగా ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి ఈరోజు మీరు గతంలో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నియంత్రిస్తాం తగ్గిస్తామని చెప్పారో దానికి కట్టుబడి ఈరోజు రేటు పెరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి డిమాండ్ చేస్తూ, ఈ 2 సంవత్సరాలలో సామాన్యులకి చుక్కల కనపడేలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ వస్తూ ఉంది. మొట్టమొదటిగా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ని తగ్గిస్తాను అన్నాడు. తగ్గించకపోగా ట్రూఅప్ ఛార్జెస్ పేరిట బాదుడే బాదుడు. ఏ రాష్ట్రంలో కూడా లేనట్లుగా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా డీజిల్ కూడా ₹100 దాటింది. పెట్రోల్ అయితే ఇంచుమించుగా ₹120 దాకా చేరింది. ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఈ విధంగా నిత్యావసర ధరలు కానీ అలానే గ్యాస్ కానీ ప్రతి ఒక్కటి కూడా రేట్లు పెంచడం, ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేయడం, అసలు వస్తువే లేదు మీరు ఎంతకైనా కొనాల్సిందే అనేటువంటి పరిస్థితి అక్కడ గ్యాస్ విషయంలో కానీ పెట్రోల్ డీజిల్ విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఈ ప్రభుత్వం సామాన్యులను ఎంత మోసం చేస్తూ ఉందన్నది అందరికి కూడా అర్థమవుతా ఉంది.